మంచిర్యాల జిల్లాలో న్యూ ఇయర్ వేడుకలు సందడిగా జరిగాయి. 2023కు వీడ్కోలు తెలుపుతూ 2024 కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం పలికారు స్థానికులు. జిల్లాలో బేకరీలు, వైన్ షాపులు, బిర్యానీ సెంటర్లు కిటకిటలాడాయి. రకరకాల కేకులు కొనుగోలు చేసేందుకు జనం ఆసక్తి చూపించారు. బిర్యానీ సెంటర్లలో ఇన్ని రోజులు 180 రూపాయలకు చికెన్ బిర్యానీ ఇచ్చే హోటల్ యజమానులు న్యూ ఇయర్ సందర్భంగా 100 రూపాయలకే ఆఫర్ ప్రకటనతో జనం ఎగబడ్డారు. రుమాలి రోటీ, చపాతీ, పరోటా లాంటి రకరకాల వంటలను వండి భోజనం ప్రియులకు అందుబాటులో ఉంచారు. మద్యం ప్రియులు తాగి రోడ్లపై తిరిగితే పోలీస్ శాఖ కఠిన నియమ నిబంధనలు అమలు చేశారు. తాగి డ్రైవింగ్ చేస్తే 15,000 జరిమానాతో పాటు జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు. ఇళ్లల్లోనే నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని పోలీసులు సూచించారు. డిసెంబర్ సెలబ్రేషన్ 2023 వేడుకలు చెబుతూ 24కు స్వాగతం చెబుతూ గత సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం ఎక్కువ సెలబ్రేట్ చేసుకోవాలి కోసం ఎక్కువ సంతోషంగా సెలబ్రేట్ జరుపుకుంటాం. ఈ సందర్భంగా పిండి వంటలు తయారు చేసి ఇంట్లో ఆడవాళ్ళుగా రకరకాల వంటలతోటి చాలా ఉత్సవాలు జరుపుకుంటారు. పిండి వంటలతోటి ముగ్గులు వేసుకుంటూ కొత్త సంవత్సరాలని స్వాగతం పలుకుతూ ఈరోజు 2023 చివరి దినం కాబట్టి కాన్షియస్ వైజ్గా కూడా అందరం కలిసి ఈరోజు లాస్ట్ డే జరుపుకోవడం మనకు చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే కొత్త సంవత్సరంలో మేము అడుగు పెడుతున్నాం కాబట్టి కొత్త సంవత్సరం సందర్భంగా కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ప్రజానికం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం కానీ వారికి భగవంతుడు అష్టైశ్వర్యాలు, శాంతులు, సంపదలు కలగజేయాలని మేము కూడా కోరుకుంటూ మరి ఈరోజు కొత్త పాత సంవత్సరం కాబట్టి మేము చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా మందు దావతులను కానీ ఉంటున్నాం కాబట్టి ఎంజాయ్ చేస్తున్నాం కాబట్టి తప్పకుండా కూడా ఈరోజు ఈ విధంగా అందరికీ కూడా ఎంజాయ్. తక్కువలో బిర్యానీ చాలా బాగుంది, టేస్టీగా ఉంది, చాలా సూపర్గా ఉంది. వీళ్ళు పెట్టినందుకు మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అంటే సెలబ్రేట్ ఎట్లా చేయబోతున్నారు? సెలబ్రేట్ ఎట్లా చేయబోతున్నారు? చాలా సంతోషంగా హ్యాపీగా ఇక్కడికి మేము పార్సల్ పట్టుకొని వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం. చాలా బాగుంది. ఎట్లా చేస్తారు ఎంజాయ్? ఎంజాయ్ ఫ్రెండ్స్ తోటి కేకు ప్లస్ చికెన్ బిర్యానీ, లెగ్ పీసులు, రెడ్ చికెన్ ఇవన్నీ పట్టుకెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. చాలా బాగుంది ఇక్కడ. ముందుగా దీర్ఘ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ 2023 వేడుకలు తెలుపుతూ 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ 12 గంటలకు అందరూ కేకులు కట్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ పార్టీ చేసుకుంటూ స్నోలతో ఎంజాయ్ చేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ యువకులకు, విద్యార్థులకు, అందరికీ, ప్రజాప్రతినిధులకు, ప్రతి ఒక్కరికి ముందుగా రామగుండం పోలీస్ కమిషనరేట్ తరఫున, మంచిర్యాల జిల్లా పోలీస్ తరఫున మరియు బెల్లంపల్లి పోలీస్ తరఫున ప్రతి ఒక్కరికి ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదేవిధంగా అందరూ ఈ యొక్క డిసెంబర్ 31, జనవరి 1 కొత్త సంవత్సర వేడుకల్ని ప్రశాంతంగా తమ కుటుంబ సభ్యులతో ఇంట్లోనే ప్రతి ఒక్కరూ ఆహ్లాదంగా జరుపుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. చాలామంది డిసెంబర్ 31 రోజున డ్రింక్ అండ్ డ్రైవ్ అంటే తాగి వాహనాలు నడపడం, ద్విచక్ర వాహనాలు అతివేగంగా నడపడం, ట్రిపుల్ రైడింగ్ నడపడం, శబ్దాలు చేసుకుంటూ బైక్స్ వేగంగా నడపడం వల్ల చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా రాత్రి సమయాల్లో తాగి ఈ బైకులు నడపడం కానీ వేగంగా నడపొద్దని చెప్పి యువకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి సెంటర్లో ఈరోజు డిసెంబర్ 31న వాహన తనిఖీ చేపట్టడం జరుగుతుంది. ప్రతి ఏరియాలో అక్కడే డ్రింక్ అండ్ డ్రైవ్ టెస్టులు కూడా చేయడం జరుగుతుంది. ఎవరైనా తాగి వాహనాలు నడిపినట్లయితే ఇమ్మీడియట్గా వాళ్ళపై కేసు నమోదు చేయడం, మరి వాళ్ళ వాహనాన్ని సీజ్ చేయడం, లైసెన్స్ కూడా రద్దు చేయడం, ఆర్టీఏకి రాసి
అదేవిధంగా వాళ్ళకి జైలు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఈ కొత్త సంవత్సర వేడుకల్ని సంతోషంగా జరుపుకోండి. ఇంటి వద్దనే వీలైనంత వరకు ఇంట్లోనే కుటుంబ సభ్యులతో జరుపుకోండి. అంతేగాని బయటకు వచ్చి డీజేలు పెట్టి లేదా రోడ్ల మీద అరుచుకుంటూ కేకలు వేసుకుంటూ వేరే ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా ప్రవర్తిస్తే వాళ్ళపై కఠినంగా చర్య తీసుకుంటాము. అదేవిధంగా రోడ్లపై కేకులు కట్ చేయడము, టపాసులు పేల్చడము ఇలాంటివి కూడా చేయకూడదు. ఈ డీజేలు కూడా నిషేధించడం అయింది. ఈరోజు డీజేలు పెట్టి గొడవలు ఈ సౌండ్ పొల్యూషన్ చేసుకుంటూ ప్రతి ఒక్కళ్ళని వేరే వారికి ఇబ్బంది కలిగే విధంగా ప్రవర్తిస్తే కనుక వాళ్ళపై తగిన చర్య తీసుకోబడుతుంది. కాబట్టి దయచేసి అందరినీ కోరేది ఏంటంటే అందరూ కూడా వీలైనంత వరకు ఇంట్లోనే